ఆ మధ్యలో బోట్‌లో నాకు రథం 2 కమ్ముకుందాం ఇక్కడ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష అవర్. మీరు గాని నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష అవర్. నేనైతే ఆల్రెడీ డే 1 ఇన్ బెంగుళూరు అని 2 వీడియోస్ అయితే పోస్ట్ చేసేసాను. మీలో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఫస్ట్ చాలా ఎక్కువ తిరగడం వల్ల లైక్ పడుకోవడం గానీ, లేవడం గానీ అంతా లేట్ అయింది. సో, సెకండ్ డే అయితే కొంచెం లేట్‌గానే స్టార్ట్ అయ్యాం మేమైతే. సో, మెట్రో అయితే తీసేసుకున్నామనమాట. మేమున్న ప్లేస్‌లో అయితే లైక్ రెయిన్ లేదు. మేమెక్కడికెళ్ళాలనుకున్నామో అక్కడైతే వర్షం పడుతుందనమాట. అక్కడ జయానగర్‌లో ఎడియూర్ లేక్ అని ఉంటదనమాట. చాలా ఫేమస్ ఫర్ బోటింగ్. నేచర్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ గ్రీనరీ అండ్ బర్డ్స్ వాచింగ్ అండ్ ఆల్సో ఫోటోగ్రఫీకి కూడా. బట్ డ్యూ టు రెయిన్ మేమైతే ఏమి చేయలేకపోయాము. చూడండి అప్పటికి అలా బర్డ్స్‌నయితే కొన్నయితే నేను క్యాప్చర్ చేసేసాను. అండ్ చాలా సేపు వెయిట్ చేసాము. లైక్ వర్షం ఆగితే వెళ్దాము అని. బట్ అక్కడున్న వాళ్ళైతే లైక్ వర్షం పడుతుందమ్మా, నో రైడ్స్ అని చెప్పారు. మధ్యలో బోట్‌లో ఎక్కడున్నాం అసలు అలా సెకండ్ డే అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యామనమాట. లైక్ డ్యూ టు రైన్. అండ్ ఇక్కడేంటంటే లైక్ నేను 'పునీత్ రాజ్ కుమార్' సార్ ఫ్లెక్స్ అయితే చూసాననమాట. లైక్ ప్రామినెంట్ ఇండియన్ యాక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్. బట్ హి ఈస్ నో మోర్. బట్ అక్కడ ఫ్లెక్సీ చూసేసరికి నాకు చాలా అనిపిచ్చింది. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంకా ఇంటికెళ్ళిపోదాము. ఫుల్ రైనింగ్ కదా అనుకున్నాం. బట్ ఏంటంటే లైక్ అటు అంత దూరం వచ్చాం గదా! లైక్ ఇంకో ప్లేస్ ఉందనమాట. లైక్ 10 కిలోమీటర్స్‌లో. సో, ఆ ప్లేస్‌కైతే వెళ్దాము అని చెప్పి క్యాబ్ అయితే తీసుకున్నామనమాట మేము. యాక్చువల్‌గా మన ఊర్లల్లో ఒక 10 కిలోమీటర్స్ అంటే లైక్ హాఫ్ అన్ అవర్‌లో మాక్సిమం హాఫ్ అన్ అవర్ ఎళ్తాము అంతే. బట్ ట్రస్ట్ మీ గైస్, మేమైతే లైక్ 2-3 అవర్స్ ట్రావెల్ చేసాము. జస్ట్ ఫర్ 10 కిలోమీటర్స్. కొంచెం సేపయితే బాగా అనిపిచ్చింది. లైక్ విధాన్ సౌధ్ అవన్నీ, కుబన్ పార్క్ అవన్నీ వస్తే నా ఫ్రెండ్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. సో, ఓకే. కొంచెం సేపు ఓకే. అండ్ మేము మ్యాప్స్ పెట్టుకున్నామనమాట. మ్యాప్స్‌లో లైక్ 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ అని చూపిస్తారు కదా! వీఆర్ లైక్ ఓకే. వచ్చేసింది. ఇంక ఎళ్ళిపోతాం అనే టైంలో ఎలా స్ట్రక్ అయ్యామంటే అలా స్ట్రక్ అయిపోయాం మేము. అండ్ 2 కిలోమీటర్సే కదా! మనం నడిచేసి ఎళ్ళిపోతామని గూడా అనుకున్నాము. బట్ బయట చూస్తే ఏమో రెయిను. చాలా ఘోరంగా ఇరుక్కున్నాం గైస్. మేమైతే లైక్ 2-3 అవర్స్ ఇరుక్కున్నాము. తర్వాత బయటకొచ్చేస్తాము. అండ్ బెంగుళూరులో టాక్సీ డ్రైవర్ సిట్యుయేషన్స్ తలుచుకుంటే అబ్బా! ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఇన్ బెంగుళూరు వచ్చేసి లైక్ డ్రైవర్స్ అనమాట. ట్రస్ట్ మీ, వాళ్ళంతంత సేపు కూర్చొని డ్రైవ్ చేసి ఓహ్ మై గాడ్! వాళ్ళ పేషెన్స్ లెవెల్స్‌కి వి షుడ్ అప్రిషియేట్ దెమ్. అండ్ ఫైనల్‌గా మేమనుకున్న ప్లేస్ ఏంటంటే లైక్ అక్వేరియం పారడైస్ ఇన్ బెంగుళూరు అనమాట. నాకు తెలీదు అటు ఇటు ఇన్నుంటాయని. లైక్ స్నో సిటీ ఉంది, వాటర్ పార్క్ ఉంది, ఫన్ వరల్డ్ ఉంది. ఈ ప్లేసెస్ అన్నిటికి లైక్ మనం 1 డే పెట్టుకున్నా సరిపోదు. లైక్ మేమెళ్ళిన అక్వేరియం పారడైస్‌కే లైక్ చాలా సేపు పట్టిందనమాట. చాలా పీక్స్ టైమ్‌లో ఎంటర్ అయ్యాము. లైక్ 7కి డ్యూ టు ద ట్రాఫిక్. మేమనుకుంది ఒక టైము. మేమక్కడ చేరింది ఇంకో టైం అనమాట. ఇంకా బెంగుళూరు ట్రాఫిక్ గురించి మీకే వదిలేస్తున్నాను. అండ్ ఇదంతా లైక్ ఎంట్రన్స్ అనమాట అక్వేరియం పారడైస్‌లో. చాలా బావుండింది. ఫోటోస్ కూడా మంచిగా దిగామనమాట. అండ్ ఇక్కడేంటంటే లైక్ 7:45కి మెర్మైడ్ షో అనేదైతే స్టార్ట్ అవుతదంట. మేము టికెట్ తీసుకున్నాము. ఇక్కడ పర్ హెడ్ 400 అవుతది విత్ టాక్సెస్ ఇంక్లూడెడ్. అండ్ ఇక్కడైతే లైక్ ఎళ్తున్నామనమాట. ఇంకా అక్వేరియం పారడైస్‌లోకి లైక్ స్టెప్స్ ద్వారా మనమైతే ఎంట్రీ ఇవ్వాలి. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూడ్డానికైతే మేమింకా స్టార్ట్ అవుతున్నాం ఫాస్ట్‌గా. ఎందుకంటే 7:45కి మెర్మైడ్ షో ఉంటది. అది మనం ప్రతి ఒక్కరు చూడాల్సిన షో. అస్సలెవ్వరూ మిస్ అవ్వద్దు. బెంగుళూరులో ఉన్నవాళ్ళు గానీ, ఒకవేళ మీరు బెంగుళూరు ఎళ్తున్నా గానీ, మీరు అక్కడ ఆ షో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ క్లిప్స్ అన్నీ మీరు వీడియో ఎండింగ్‌లో చూసేస్తారు. అండ్ ఇక్కడికొచ్చేసరికి లైక్ చూడండి మీరు, చాలా బావుంది. ఇప్పుడు మన ఊర్లో ఎగ్జిబిషన్స్‌లో అక్వేరియం టన్నెల్ అలా పెడతారు కదా! అవన్నీ నేను వెళ్ళాననమాట. లైక్ చాలా ఇరుకిరుగ్గా చాలా కంజెస్టెడ్‌గా ఉండింది మొత్తము. ఇక్కడైతే చాలా బావుంది. అండ్ వెరీ స్పేషియస్‌గా ఉందనమాట. అండ్ ఒక పెద్ద ఇండోర్ మెరైన్ లాగా మనం ఫీల్ అవుతాము. అండ్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ మనం ఇక్కడ ఎంటర్ అవ్వంగానే ఒక మంచి అట్మాస్ఫియర్‌నయితే మనం ఫీల్ అవుతాము. లైక్
మన చుట్టూ ఫిషెస్ ఉండి అండ్ వాటి మధ్యలో మనము అండ్ ఒకటొకటిగా అవి ఏంటి అనేది మనకు తెలీదనమాట. అక్కడ బోర్డ్ పైన అయితే వాళ్ళు రాసి పెట్టుంటారు. అవి చదువుకొని మనం అర్థం చేసుకోవాలనమాట. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఒకటి కాదు, 2 కాదు, లైక్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ నాకైతే చాలా నచ్చింది అసలు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు వాళ్ళు బిల్ చేయడం కూడా చూడండి. లైక్ రాక్స్, వాటరు, అందులోకి సమ్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టి ఎంత సెట్ చేశారోను. అండ్ నిజంగానే అవి సబ్‌మెరైన్స్‌లో ఉన్నట్టు ఫీలింగ్ వాటికి వస్తుంది. అండ్ మనకు గూడా వస్తదనమాట. ఇదేంటంటే లైక్ ఇండియాస్ లాంగెస్ట్ అండర్ వాటర్ ట్యూనెల్ అంట. విత్ డిఫరెంట్ మెరైన్స్ ఆల్సో విత్ స్పీసెస్. నాకైతే వాళ్ళు ఆర్గనైజ్ చేసిన విధానం అండ్ బిల్డ్ చేసిన విధానం అండ్ చాలా నచ్చింది. అదేంటంటే లైక్ ఒక అక్వేరియంలో ఒక ప్యాలెస్ ఉంటది. ఆ ప్యాలెస్ మధ్యలో నుంచి ఫిషెస్ పోతుంటాయి. అండ్ ఇక్కడ మీరు చుట్టూ గ్రీనరీ గూడా చూడండి. లైక్ ఫుల్ ఎలా పెట్టారంటే లైక్ నిజంగా మనం అక్కడ ఉన్న ఫీలింగే మనకొస్తది. అండ్ నేననుకున్నాను లైక్ ఇంత లేట్‌గా ఎందుకొచ్చాను అసలు, లైక్ ఇంకొంచెం ముందుగా వచ్చిందుంటే ఇంకొంచెం బాగా ఎక్స్‌ప్లోర్ చేసుండొచ్చు కదా! లైక్ ఇప్పుడేంటంటే నేను చాలా హడావిడిగా తీసుకుంటూ, చూసుకుంటూ ఎళ్ళిపోతున్నాను. అండ్ నేననుకున్న టైం గాని వచ్చిందంటే వీటిని ఒక్కొక్కటిగా ఏంటి, ఫిష్ ఏంటి, ఏ టైప్ అని మొత్తం తెలుసుకునేదాన్ని కదా అని అనిపించిందనమాట. బట్ ఇంకా ఏం చేయలేము. అండ్ ఇక్కడ చూసినట్టయితే లైక్ నా ఫేవరెట్ పార్ట్ అనమాట. అండ్ చూడండి గ్రీనరీ ఎలా పెట్టారో. అండ్ ఇక్కడ నుంచి కిందికెళ్తే మనకొక వ్యూ ఉంటది. చాలా సూపర్ ఉంటదనమాట. నేనిప్పుడైతే పైనుంచి చూపిస్తున్నాను. అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయన్నమాట. నిజంగా చాలా ప్లెజెంట్‌గా ఎంత అనిపించిందంటే అంత అనిపించింది. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గూడా నాకు రావట్లేదసలు. మనం వెళ్ళి అక్కడ ఫీల్ అయితే కానీ ఆ అట్మాస్ఫియర్ అదంతా మనకి చాలా అనిపిస్తదనమాట. అండ్ ఇక్కడ మేము కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంత మంచి ప్లేసెస్‌లో ఫోటోస్ తీసుకోకపోతే ఇంకా దానికి మీనింగే లేదు. అండ్ ఇక్కడ చూడండి లైక్ ఇందాక చెప్పినట్టు లైక్ ప్యాలెస్ అండ్ ఇంకా ఇక్కడ ఫిష్ అవన్నీ ఆర్కిటెక్ట్ లాగా పెట్టేసి అందులో ఫిషెస్ వదిలారనమాట. చాలా అంటే చాలా బావుండిందసలు. అండ్ ఇంకొన్ని ప్లేసెస్ ఏంటంటే లైక్ మనం ఫోటోస్ తీసుకోవడానికనే కొన్ని పెట్టారనమాట. చూపిస్తాను. లైక్ ఇప్పుడంతా చూపిస్తున్నాను గదా! లైక్ బోట్ అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేవి కూడా అక్కడ ఫోటోస్ దిగడానికి చాలా అనిపించిందనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూడండి. లోపలికెళ్ళడానికి ఎంట్రీ లేదు. బయట నుంచే మనం చూసుకుంటూ ఎళ్ళిపోతూ ఉండాలనమాట. అండ్ ఇక్కడేంటంటే లైక్ మనం వాటిని అసలు టచ్ చేయొద్దంట. లైక్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా! వాటిని. ఫిషెస్‌ని ఎలాగో టచ్ చేయలేము. గ్లాసెస్ టచ్ చేస్తే ఏమవుతుంది అని నాకు డౌటొచ్చింది. కానీ వాళ్ళు చెప్పిందంతా మనం వింటామా ఏంటి? మనం నచ్చిన దగ్గర నేనైతే కొంచెం పిక్స్ దిగాననమాట. అండ్ గ్లాసెస్‌ని టచ్ కూడా చేశాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే లైక్ చూడండి ఒక అక్వేరియంలో మెరమెన్‌నే వాళ్ళు డిజైన్ చేసి పెట్టున్నారు. అండ్ అలాంటివి 1 కాదు, 2 కాదు, అలా చాలా ఉన్నాయన్నమాట అసలు. నేను మాక్సిమం క్యాప్చర్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకొంచెం సేపు నాకసలు వీడియో తీయబుద్ధి కావట్లేదు. లైక్ ఐ వాంట్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అనమాట. అండ్ అలా చేసుకుంటూ కొన్ని దగ్గర ఏమన్నా పొరపాటున మిస్ అయ్యుండొచ్చు కానీ బట్ మాక్సిమం చూపిస్తున్నాను. డే 2 ఇన్ బెంగుళూరులో ఏదైనా మంచి జరిగిందంటే, ఏదైనా కొంచెం ఎంజాయ్ చేశాను, కొంచెం బాగుంది అనిపించింది ఏంటంటే లైక్ ఈ అక్వేరియం పారడైజే అనమాట. ఇంకా రెయిన్ వల్ల డే 2 మనం ఏం చూడలేము. ఇంకా ఇంటికెళ్ళిపోదాము అనుకున్న టైంలో నా ఫ్రెండ్ దగ్గరలోనే అక్వేరియం పారడైజ్ ఉంది. అది చూసేస్తే అయిపోతది అన్నట్టు మేము స్టార్ట్ అయిపోయాము. మాకు తెలీదసలు ఇంత బావుంటది అని చెప్పి. అండ్ ఈ ప్లేస్ నేను ఒక ఇన్‌స్టాలో చూసాననమాట. లైక్ అది మెర్‌మైడ్స్ షో చూసాననమాట. అది చూసి జస్ట్ లైక్ మెర్‌మైడ్ షో ఒకటే ఉంటది అనైతే నేను అనుకున్నాననమాట. బట్ నాకు తెలీదు ఇంత వెల్ ఆర్గనైజ్డ్‌గా ఇంత పెట్టుంటారు అని చెప్పి. సో, థాంక్ యూ ఇన్‌స్టాగ్రామ్ ఫర్ షోయింగ్ మీ థిస్ ప్లేస్. కొంచెం ఓవర్‌గా అనిపియొచ్చు మీకు. బట్ నేను ఇన్‌స్టాలో చూడబట్టే గదా! ఇక్కడొక ప్లేస్ ఉంది అని నాకు తెలిసింది. సో, అందుకే ఆ థాంక్ యూ నోట్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ముందుకెళ్తుంటే లైక్ ఇంకా మెర్‌మైడ్స్ అండ్ డిఫరెంట్ కల్చర్స్ అని నాకు కనిపిస్తున్నాయన్నమాట. యాక్చువల్‌గా మనకి ఇంతసేపు చూస్తున్నామని కొంచెం చిన్న బోర్ అనేది అవుతది గదా! ఇక్కడ అవి ఎంత చూసినా అవ్వట్లేదు. చూస్తూ ఉంటే ఇంకా ఏం కొత్తవి కనిపిస్తాయో ఏమో అన్నట్టు నాలో యాంగ్జైటీ అయితే పెరుగుతానే ఉండింది కానీ బోర్ అయితే అస్సలు అనిపియలేదన్నమాట. ఇంకా ఇవేంటి ఇలా ఉన్నాయి అండ్ వాటి గురించి కొంచెం తెలుసుకున్నాను కూడా నేనైతేను.
అండ్ చాలా అంటే చాలా అనిపిచ్చింది. నాకైతే లైక్ అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూసేసాను. నాకు తెలియని ఫిష్షే ఇంక లేదు అన్న ఫీలింగ్‌లోకైతే ఎళ్ళిపోయాను. నాకైతే అంత నచ్చింది అసలు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ మేము సాటర్‌డే, సండే వెళ్ళలేదనమాట. లైక్ మండే, ట్యూస్‌డే‌లో అలా ఎళ్ళాను. సో, అంత రష్ కూడా లేరనమాట. మళ్ళీ సాటర్‌డే, సండే వస్తే ఎలా ఉంటదో నాకైతే తెలీదు. అండ్ ఇవైతే ఇంకా ఫుల్ మిర్రర్స్ అనమాట. లైట్ ఉండదు. అండ్ ఇక్కడ పెట్టిన వాటర్ ట్యాంక్స్‌లో ఫిషెస్ ఉంటాయి. అక్కడ ఒక చిన్న లైట్ పెట్టారు. అదే రూమ్‌కంతా ఆ లైటింగ్‌తోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలనమాట. ఇక్కడ గూడా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ మేమనుకుంది ఏంటంటే లైక్ వీటికి ఈ ఫిషెస్‌కైతే లైటింగ్ ఎక్కువ ఉండకూడదేమో. అందుకే ఇలా పెట్టారేమో డార్క్‌గా అని నేననుకున్నాను. అండ్ అక్కడ తెలుసుకోవడానికి కూడా నాకు ఎక్కువ టైం లేదనమాట. లైక్ మెర్మైడ్ షో అయితే స్టార్ట్ అయిపోతా ఉంది. అండ్ ఇదైతే లైక్ పైనుంచి చూయించాను కదా! పాండ్, వాటర్ ఫాల్స్ అన్నట్టు అనుకున్నాను. బట్ ఇక్కడైతే చాలా సినిమాటిక్ వ్యూ లాగా అనిపించిందనమాట. అలా వాటర్ పడుతూ ఒక పాండ్‌లో అందులో కూడా ఫిషెస్ ఉన్నాయి. అండ్ మెర్మైడ్ చూడండి ఎంత బాగా పెట్టారో అసలు. నాకైతే చాలా అనిపించిందనమాట. అండ్ అక్కడ ఫోటోస్ కూడా దిగాను. అక్కడ అంత మంచి ప్లేస్‌లో ఫోటోస్ దిగకపోతే ఇంకా ఏమన్నా ఉందా? అసలు నిద్ర పట్టదు ఎవరికీ కానీ. అండ్ నాకస్సలు పట్టదు. అండ్ ఇంకా అది నాకు బాగా నచ్చిందేంటంటే ఇంతవరకు చూసిన దాంట్లో ఇందాక చూపించాను కదా! లైక్ డార్క్ రూమ్. జస్ట్ వాటర్ ట్యాంక్స్ ఉండి దాంట్లో ఒక లైట్ ఉంటది. అండ్ ఫిషెస్ ఉంటది. అదీను ఇంకొకటొచ్చేసి ఈ మెర్మైడ్ అనమాట. అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ అండ్ ఆ పాండ్‌లో ఫిషెస్. దే ఓన్ మై హార్ట్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుందనమాట. ఇంకా మనం ఇక్కడైతే లైక్ నాకేం అర్థం కాలేదు ఇదేంటోను. బట్ చాలా అనిపించింది. ఏంటో ఒక పెద్ద బోట్ ఉంది. అండ్ ఇంకా అవతార్‌వి కూడా పెట్టారు కొన్ని సీన్స్. అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంత స్పేషియస్‌గా ఉందో అసలు. అండ్ చూస్తూ ఉన్నా కూడా చాలా అనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడైతే లైక్ ఓపెన్ స్పేస్ లాగా పెట్టారు ఫిషెస్‌కి. అండ్ ఇంకా ఎక్కడో ఒకటి వెతుక్కుంటే గాని ఇక్కడ ఫిష్ కనిపించట్లేదు. అండ్ ఇలా బిల్డ్ చేశారనమాట ఇక్కడ. అండ్ ఆ మూవీస్‌కి, దీనికి ఏమైనా రిలేట్ అయ్యుండొచ్చు. అందుకే అవన్నీ పెట్టింటారు అని నేననుకుంటున్నాను. ఇంకో బెస్ట్ పార్ట్ అయితే మనం ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాము. అదేంటో మీరు గూడా చూసేయండి. లైక్ మనం టనెల్‌లోకైతే ఎంటర్ అవుతున్నాము. లైక్ మన పైనంతా లైక్ అక్వేరియం లాగా వాటర్, అందులో ఫిషెస్ అనమాట. అండ్ ఈ రీల్ నేను తీసి లైక్ యూట్యూబ్‌లో పెట్టాను. షార్ట్‌గా అనమాట. ఏంటంటే ఇక్కడ మెర్మైడ్స్ షో చేయడానికి లైక్ వెళ్తున్నాయన్నమాట టనెల్‌లో నుంచి. ఇదైతే ఎవ్వరు క్యాప్చర్ చేసుండరు. నాకైతే లక్కీగా క్యాప్చర్ అయింది. నాకైతే చాలా అనిపించిందనమాట. అప్పటి వరకు మెర్మైడ్స్ అనేది మనం మూవీస్‌లో అలా చూసుంటాము. బట్ ఫస్ట్ టైమ్ రియల్‌గా వాళ్ళ షో చూడబోతున్నామనమాట. అట్లాగే మేము లేట్ అనమాట. బట్ అందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడేంటంటే వెనకాల మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అబౌట్ మెర్మైడ్స్ అవన్నీను. ఇక్కడ ముందరైతే నిజంగానే మెర్మైడ్స్ మన ముందర డాన్స్ చేస్తూ ఉంటారు. లైవ్‌లో మేము మెర్మైడ్స్ షో చూస్తున్నాము. ఎంత బావుందంటే అంత బావుందసలు. లైక్ ఇంతవరకు మూవీస్‌లో చూడడమే కానీ ఇలా రియల్‌గా చూడలేదు కదా! ఇట్ వాస్ సో నైస్. ఇక్కడ బాయ్ అని చెప్పంగానే అందరూ ఇంకా అయిపోయింది అని చెప్పి లేసి వెళ్ళిపోతున్నారు. బట్ అక్కడ ఏంటంటే లైక్ వన్స్ మోర్ అని చెప్పి మళ్ళీ మనం అంతే మళ్ళీ మెర్మైడ్స్ వచ్చి డాన్స్ ఫామ్ అయితే చేస్తాయన్నమాట. ఈ షో అయితే చాలా బాగుందన్నమాట. అస్సలు మిస్ అవ్వద్దు. మేము వెళ్ళింది లైక్ లాస్ట్ షో 7:45 కానీ ఒక 15 to 20 మినిట్స్ ఉంటుంది షో. అండ్ చెక్ చేసుకొని వెళ్ళండి టైమింగ్స్. అండ్ ఎవ్రీ థర్స్డే బ్రేక్ ఉంటుంది లైక్ మెర్మైడ్ షో వరకే. అండ్ అక్వేరియం అయితే ఓపెన్ ఉంటుంది అనమాట. అవన్నీ తెలుసుకొని వెళ్ళండి. ఈ షో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ప్లాన్ చేసుకొని అయితే అక్కడికి వెళ్ళండి. షో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా అలా మేమైతే హమ్మయ్య సెకండ్ డే బయటకు వచ్చినందుకు డే వేస్ట్ అవ్వలేదు. ఈ షో వల్ల మాకు కొంచెం హ్యాపీనెస్ వచ్చిందనమాట. ఇంకా అక్కడి నుంచి బ్యాక్ టు మెట్రో తీసేసుకొని బయటే డిన్నర్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళామన్నమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.